నువ్వు కట్ చేయడానికి టకా జ్యూస్ చేసి కట్ చేస్తున్నావే, మరి కట్ చేయగానే కాళ్ళు కూడా టకా ఇవ్వడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? హాస్పిటల్తో ఒక మీటింగ్ పెట్టకుండా, కమిటీ కాన్స్టిట్యూట్ చేయకుండా డబ్బులు కట్ చేయమని ఎవరు చెప్పిండ్రు? డబ్బులు మీకు జీతంలో కట్ చేయమని ఎవరు చెప్పిండ్రు? ఎంప్లాయీస్ చెప్పిండ్రా? సంఘ నాయకులు చెప్పిండ్రా? ఎవరు చెప్పింది? ఎవరబ్బా సొమ్మని కట్ చేస్తారు? 30 రోజులు కన్న కష్టాలు చెమటడిచి పనిచేసినటువంటి ఉద్యోగుల రక్తాన్ని మీరు తాగుతారా? కార్డులు ఇవ్వకుండా మొత్తం జమ చేస్తారా? కార్డులు ఇష్యూ చేసినాక కట్ చేసేది ఉంటుంది. అంత అర్జెంట్ ఏముందే? హాస్పిటల్తో మీటింగ్ పెట్టిన తర్వాత కట్ చేసేది ఉంటుంది. మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత చెప్పేది ఉంటుంది, మీకు ఏ జబ్బు వచ్చినా ₹1,00,00,000 సరే ట్రస్ట్ భరిస్తుంది, మీరు భయపడకండి. ఏ హాస్పిటల్లో అయితే మిమ్మల్ని వైద్యం అందించదో, ఏ హాస్పిటల్లో అయితే మీకు సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వదో, మీరు వెళ్ళంగానే అడ్మిషన్ ఇవ్వదో, ఆ హాస్పిటల్ మీద యాక్షన్ తీసుకుంటాం. ఖచ్చితంగా హాస్పిటల్ యజమాని మీద యాక్షన్ తీసుకుంటాం, కేసులు పెడతాం, లేదా హాస్పిటల్ మూపిస్తాం అని ఒక భరోసా ఎందుకు ఇవ్వలేదు? ఆరోగ్యశ్రీ అన్నా కూడా అడ్మిషన్ తీసుకోరు. ఇలా ఈహెచ్ఎస్ అంటే కూడా ఎవరు అడ్మిషన్ తీసుకోడు. కావాలంటే ఒక ఇద్దరు పంపించండి, అప్పలోకి పంపించండి, యశోదకు పంపించండి, కిమ్స్కి పంపించండి, కామినేనికి పంపండి, ఇంకేదైనా హాస్పిటల్ పంపండి, తీసుకుంటారా? ముందు పిలిపించి ముఖ్యమంత్రి అధ్యక్షతన అన్ని హాస్పిటల్ వాళ్ళకు ఎవరు వచ్చినా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఒకవేళ వాళ్ళకు మీరు ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము బాధ్యులు చేస్తామని బెదిరించి మాట్లాడి స్టార్ట్ చేయాలి. డబ్బులు కటింగ్ చేసిన మీద పెట్టిన దృష్టి, కార్డులు ఇష్యూలు చేయడంలో లేకపోవడం, మీటింగ్లు పెట్టకపోవడం, ఒక భరోసా ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం. కనుక వెంటనే మరి చీఫ్ సెక్రటరీ గారు బాధ్యత తీసుకొని వెంటనే మీరు కార్డులు ఇష్యూ చేయాలి, హాస్పిటల్లో మీటింగ్ పెట్టాలి. మీరు ఈహెచ్ఎస్ స్టార్ట్ అయిన తర్వాత ఏ హాస్పిటల్లో ఎవడైనా అడ్మిట్ చేసుకోకపోతే, ఈహెచ్ఎస్ అని చెప్పి చిన్న చూపు చూస్తే, సపరేట్ బెడ్లు లేవని చెప్పి వాపస్ పంపితే మీరే అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుంది, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. జనరల్గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి ఏముంటుందంటే, వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు ఎక్కడైనా కానీ, ఇక్కడక్కడ అని కాదు, అంతటా కూడా వాళ్ళే ముందరున్నట్టు ఉట్లాడుతుంటారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికి ఏమంటే వాళ్ళకి బాధ్యత తెలుస్తుంది. ఇలా ఉద్యోగులు కానీ, రిటైర్డ్ ఉద్యోగులు కానీ వాళ్ళు కొట్లాడినరు, తెలంగాణ గురించి మేము ఏం పిలిపించినా పాల్గొన్నారు. మరి వాళ్ళకు బాధ్యత తెలుస్తుంది. వాళ్ళు ఓపికతో ఉండాలంటే, అరే మనం తెచ్చుకున్న తెలంగాణ కదా ఆగుదామని కామున్నారు, కానీ వాళ్ళు చేతక కాదు అది. ఇలా వాళ్ళు చనిపోతుంటే మేము ఊరుకోలేం. ఇలా ఉద్యోగ సంఘ నాయకులు కూడా మేము ఒత్తిడి తేవాలని చెప్తున్నాం. వాళ్ళని మేమేం అంటలేం. ఒత్తిడి చేయండి, గొడవ చేయండి. అందరం ఏ ప్రభుత్వంలో అయినా సరే జనం తెలుసు, ఉద్యోగులు తెలుసు ఎవరేం చేసినది. ఉట్టిగా మాట్లాడుకుంటారు కదా, మీరు నేను కాదు. ఇలా ఈ ప్రభుత్వానికి అధికారం ఇచ్చిండ్రు. ఎక్కువ శాతం ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి ఓటేసిండ్రు, తెలుసు అందరికి కూడా. జనరల్గా ఎవరు ఎక్కడ వేసిండ్రని తెలియదు, కానీ ఎంప్లాయీస్కి వేసేటువంటి పోస్టల్ బ్యాలెట్ అర్థమైపోతుంది నాడు ఎట్లా ఉందనేది. మరి ఆ పోస్టల్ బ్యాలెట్లో 6 నెలల్లో ఎందుకు నమ్మిండ్రు? 6 నెలల్లో అన్నీ అమలు చేస్తామన్నందుకు అయిపోయి 6 నెలల్లో మనకు జీతాలు పెరిగిపోతాయి కదా అని నమ్మిండ్రు, చేసినాక 6 నెలలు 2-3 ఏళ్ళు దగ్గర వస్తుంది. మరి సరే జీతాలు ఎట్లన్నా అవుతుంది, ఒకదో అటు ఇటు అవుతుంది అని అనుకున్నాం, కానీ ఇలా ప్రాణాలు పోతున్నాయి కదా. మరి ప్రాణాలు పోతుంటే మేము ఊరుకోలేం, చస్తుంటే మేము చూసుకుంటూ ఉండలేం. దేనికైతే తెగించుతాం అంతే. వాళ్ళు దస్తుంటే ఇట్లా చేతులు నూడ్చుకొని ఉండలేము, లేకపోతే ఏది ఉండలేం. ఖచ్చితంగా ఆ చావులకు బాధ్యులు ఎవరో చేస్తాం, దాన్ని వెంటాడతాం, గ్యారెంటీగా చేస్తాం. ఎట్టి పరిస్థితిలో ఊరుకోం దాన్ని.